రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రైకోడర్మా, సూడోమోనాస్ అలాగే పిఎస్బిని చిల్లీలో ఏ టైంలో వాడాలి, అదేవిధంగా వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనం ప్రస్తుతానికి పైన చూస్తున్న వీడియోలో ఏంటంటే నేను మామూలుగా డెమో కోసం ఈ విధంగా చేయడం జరిగింది వీడియోను. ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనేవి మనం తెప్పించుకొని ఏదైతే నీళ్ళను మనం తోటకు తడి కడుతున్నామో ఆ టైంలో ఇట్లా డ్రాప్ బై డ్రాప్ పడేలాగా సెట్ చేసుకున్నాం మేము. సో ఈ విధంగా ఏంటంటే మనకు కల్చర్ చైన్ అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా బాగా పెరగడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇవి ఏం పని చేస్తాయనంటే మనకు వచ్చేసి ట్రైకోడర్మా అంటే మనకు బయోఫంగిసైడ్ అని అంటాం. బయోఫంగిసైడ్ అంటే ఇది వచ్చేసి మన వేరుకుళ్ళు రాకుండా తోటను కాపాడుతుంది. సో ఇది కాకుండా ఇంకొకటి సూడోమోనాస్ వచ్చేసి ఇది బయో కంట్రోల్ అంటే మనకు ఫంగైని, నిమటోడ్ని అలాగే బ్యాక్టీరియాని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. ఇది ఏం చేస్తాయంటే ముఖ్యంగా ఆల్రెడీ భూమిలో స్థిరంగా ఉన్న ఫాస్ఫరస్ని అది కరిగించి మొక్కలకు అందించేలా చేస్తుంది. తద్వారా మొక్కలకు ఫాస్ఫరస్ అనేది అవైలబుల్గా ఉండి మొక్కలు ఫాస్ఫరస్ని ఈజీగా గ్రహించగలుగుతాయి. సో ఈ విధంగా మనం ట్రైకోడర్మా, సూడోమోనాస్ అలాగే పిఎస్బిని మనం తోటల్లో వాడినట్లయితే తోటలు కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం కెమికల్స్ను కూడా అరికట్టిన వాళ్ళం అవుతాము. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మనం న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఫాలో అయిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మొక్కను కూడా మనం స్ట్రెస్కి గురి చేయాలి. నీరు ఎప్పుడంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఇవ్వకుండా బాగా స్ట్రెస్కి గురైనప్పుడే మనం మొక్కకు నీళ్ళు కనుక ఇస్తే తద్వారా పూత కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. వచ్చిన పూత కూడా మంచిగా పిందగా జారడం అది బాగా నిలదొక్కుంటుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క బయోఫంగిసైడ్స్, బయో కంట్రోల్ అలాగే బయో ఫర్టిలైజర్స్ని వాడినట్లయితే తోటలు కూడా చాలా నీట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే చిల్లీని మనం ఇంటిగ్రేటెడ్ డిసీజ్, పెస్ట్ అండ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేసినట్లయితేనే చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా అన్ని చర్యలు చేపట్టాలి.